అంబేద్కర్ కానీ మన ఈరోజు జయంతి జరుపుకుంటున్నటువంటి బాబు జగజీవన్ రావు కానీ వీళ్ళందరూ కూడా కుల వివక్షతను బాగా ఎదుర్కొన్నటువంటి వాళ్ళు రచించినటువంటి మార్గమే వాళ్ళ రచించిన ఈ రాజ్యాంగం నుంచే కొంత మార్పు అయితే వచ్చింది. మనం కూడా వస్తుందని ఆశిద్దాం. నా కవిత శీర్షిక కులం గోడలని కూల్చేద్దాం. కులం గోడలని కూల్చేద్దాం. నా హృదయం పదే పదే పలవరిస్తున్న కళ, అది కళ కూడా కాదు, అదో చిరు ఆశ. అందరినీ కలుపుకుపోయే అదో సత్ సంకల్పం. మనమే, అవును మనమే చేస్తున్న వృత్తులను బట్టి మనల్ని మనమే విభజించుకున్నాం. చెమట చిందిస్తూ చేతి పని చేసేవాడిని తక్కువ చూసి ఉత్తమాటలతో పబ్బం గడిపేవాడిని ఎక్కువ చేశాం. ఆనాడెవడో అల్పుడు నిచ్చెన మెట్ల వ్యవస్థను సమాజాన నాటిండు. తాను తల నుంచి పుడితే తక్కినోళ్ళంతా కాళ్ళు చేతుల నుంచని కళ్ళబొల్లి మాటలతో కాటగలిపి నన్ను తొక్కిపెట్టి దూరంగా ఇసిరి కులం పేరుతో గోడలు కట్టిన గుణహీనుడు. నేటికి ఆ గోడల మధ్య మనిషి నలిగి నశిస్తూ రోదిస్తూనే ఉన్నాడు. ఇప్పుడైనా ఒక్కసారి చెప్పండి, ఒకరి నీడ మరొకరికి అపవిత్రం అవుతుందా? ఒకరి నీడ ఇంకొకరికి అపవిత్రం అవుతుందా? ఒకరి భోజనం మరొకరికి నిషిద్ధం అవుతుందా? నీదైనా నాదైనా ఒక్కటే, కన్నీటి రంగు ఒక్కటే కదా, నెత్తుటి రంగు కూడా ఒక్కటేనాయే. అయితే ఈ కులాల గీతలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ అంతరాల బాతలు ఎవరు గీసిండ్రు? రంగు రూపు లేని ఈ సమాజపు అడ్డుగోడలని కూల్చేద్దామా? పూనుకుంటే సాధించనిది ఉంటుందా? అందరం చేతులు కలిపి నడిస్తే గోడలు కూలిపోతాయి. మనందరి హృదయాలు చేరువైతే కులాలు కరిగిపోతాయి. మనిషి విలువ పుట్టుకలో కాదు, పనిలో ప్రతిభలో కనిపిస్తుంది. అప్పుడు ప్రేమే పరిమళంగా మారుతుంది, సమానత్వమే వెల్లివిరుస్తుంది, సమాజం ఒక కుటుంబంగా మారుతుంది. కులరహిత సమాజమే మనకు హితం. అది ఒక కళ కాదు, మన చేతుల్లోనే ఉన్న భవిష్యత్తు. పుట్టుక మన చేతుల్లో లేకున్నా మానవీయ తత్వం మన చేతల్లోనే ఉంది. కులం పేరుతో మనిషిని చీల్చిన మనమే ప్రేమ పేరుతో మళ్ళీ కలవలేమా? మనిషిగా కనిపించే రోజే నేను అభిలషించే నిజమైన సమానత్వం, స్వాతంత్రం.